కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆసుపత్రిపై రైతుల నుంచి తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రిలో మందులు లేవంటూ చెప్పి బయటకు మెడికల్ స్టోర్లకు చీటీలు రాస్తున్నారని రైతులు వాపోతున్నారు. మండలానికి చెందిన రైతు మహిళ అంజనమ్మ తన పశువులకు అనారోగ్యం చేయడంతో ఆసుపత్రి సిబ్బందిని ఫోన్ ద్వారా సంప్రదించారు. ఆసుపత్రికి రావద్దని ఇంటి వద్దకే వచ్చి చికిత్స చేస్తామని చెప్పిన సిబ్బంది చికిత్స అనంతరం 1500 వసూలు చేసినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. అంతేకాదు చికిత్స పూర్తయ్యాక దూడపాలు తాగడం లేదని మళ్లీ సంప్రదించగా ఆయింట్మెంట్ అవసరమని చెప్పి ఆసుపత్రికి వస్తే స్టాక్ లేదంటూ బయట మెడికల్ స్టోర్ కు చీటీ రాసిచ్చారని తెలిపారు. ఇప్పటికే 1500 ఖర్చయిందని మళ్లీ ఆయింట్మెంట్ కోసం 500 ఖర్చు పెట్టాల్సి రావడంతో తమలాంటి పేద రైతులు ఎలా భరించారని అంజనమ్మ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఆసుపత్రిలో సిబ్బందిని ప్రశ్నించగా ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేరని మరో వైద్యాధికారి ట్రెజరీ పనులపై వెళ్లినట్లు చెప్పినట్టు సమాచారం. ఇదే ఆసుపత్రిపై మరికొందరు రైతులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా మందులు లేవని ప్రతి సమస్యకు బయట కొనుగోలు చేయాలని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇక ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా జనవరి 10వ తేదీ తర్వాత మందులు ఇచ్చినట్లు ఎలాంటి ఎంట్రీలు లేవన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన పశువుల ఆసుపత్రి ఇప్పుడు రైతులకే భారంగా మారిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంజమ్మ లేదు సార్ అని ఒక 2-3 ఆటలు సార్ వాళ్ళకి ఫోన్ చేసినాం. హాస్పిటల్ దాకా రావద్దు, మేము ఇంటి దగ్గరికే వస్తాము అంటాను అన్నారు. ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇంజక్షన్లు వేసి ఎన్ని వేసినారో ఇంజక్షన్లు అవన్నీ తెలియదు. 1500 డబ్బు అయింది అన్నారు. 1500 లెక్కలు వేసినాడు నా కొడుకు, వాళ్ళ చెల్లకే వేసినాడు అమౌంట్. వేసినాక నిన్న సార్ ఇట్లా దూడు పాలు తాగలేదు, దానికి ఆయిల్మెంట్ అన్న ఏమన్నా ఇస్తారేంటి సార్ అంటే హాస్పిటల్ దాకా వస్తే ఇస్తాము అన్నారు. హాస్పిటల్ దాకి నిన్న మాకు పని ఏమో రాలేదు. ఈరోజు వచ్చినాడు మా ఇంట్లోన. ఈరోజు వచ్చింటే అంటే ఈడ ఆయిల్మెంట్ లేదు, మీరు బయట తీసుకోండి అంటానని ఆయిల్మెంట్ ఆ తాకు బయటకు రాసిచ్చినారు. ఇంక నిన్న 1500 ఖర్చు పెట్టి ఇంక ఈ పొద్దు ఇంకే డబ్బులు పెడతాం, ఆయిల్మెంట్కి కూడా ఇట్లా చేసినారు అంటని చెప్పి నేను ఆడ మెడికల్ షాప్ దాకా పోయి 550 రూపాయలు అవుతుంది అంటే ఇంకా ఆడ నాకు కడుపులో మంటలేసి హాస్పిటల్ వాట్లనే వేయాల, ఇది ఉన్నకూడదు అని చెప్పి నేను హాస్పిటల్ దాకా వచ్చిన. హాస్పిటల్ దాకా వచ్చి మేము వాట్లనే వేస్తామని నా బాధ తట్టుకోలేక ఇటుకు వచ్చింటే డాక్టర్ కూడా ఎవరు లేరు. అన్ని మెడికల్ షాప్లో కొనాలా, మేము వాడాలా. ఇంక డాక్టర్ ఉండి హాస్పిటల్ తీసి ఏమి ఇది ఏం పంతులుడా సాయకుండా పదకుండా ఎప్పుడు పెట్టిపోతారు. ఈడు సచ్చినాడు కాదు 10 కాదు ఈయన పెడతారు. ఈడ ఏం కావాలా, డబ్బులు కావాలా అంతే. అయినవన్నీ లోపల అన్ని మెడికల్ షాపులు కనుక్కోలేదు. మమ్మల్ని చూస్తే రైతులు ఇకపోతే ఏటికి లేదమ్మా అనేది షాపుకి రాసి ఇచ్చేది. మేము ఎన్ని దినాలని కొనేది కానా, ఎన్ని దినాలు కొనాలా? ఏంటి ఒకటి ఏదన్నా ఒక హాస్పిటల్కి ఒకనాడు లేకుండా ఒకనాడు అయితే ఏదన్నా ఇస్తారా? లేదు ఫలానాడు రాండమ్మా మీ హాస్పిటల్ దగ్గరికి మేము చూస్తామంటారా? ఏంటి లేదు. కనీసం మేము 3 నాళ్ళు కడితే ఒక డాక్టర్ కూడా లేడు. అవసరమే గొర్రె పిల్లలు బాగలేక ఒకసారి రెండోసారి ఇచ్చారా మందులు? లేదు కదా. ఏ ఊరినిది? కోడగుడ్డు. ఏమంటున్నారు? మందులు అయిపోయినాయి, డాక్టర్ లేడు, మేడం రాలేదు అని చెప్తాను. మనం ఏం చేసి ఎన్ని రోజుల నుంచి? మొన్న ఒక రోజు వచ్చినా, నిన్న ఒక రోజు లేదు. 3 రోజుల నుంచి తొక్కులాడుతున్నాడు. సో రైతులు